మన నీ పేరు యేసు వార్త దేవరకొండ. గట్టిగా చెప్పాలి. దేవరకొండ సువార్త. సరే, కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. సరేనా? ఇది మొదలుకొని దేవతలను కానీ, విగ్రహాలను కానీ, బొమ్మలకు కానీ మ్రొక్కనని, అందుకు సంబంధించిన ఆచారాలన్నిటినీ విసర్జించేదనని మాటిచ్చేదవా? రైట్. పరలోక భూలోకములను సృష్టించిన ఒక్కడే దేవుణ్ణి ఆరాధించేదవా? మీకు వినపడుతుంది అప్పుడు చెప్పేది? వినపడుతుంది? మీకే వినపడాలి. మనుష్యుల రక్షణార్థమైన అగత్యమైన నీతి బోధ దేవుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నందు లిఖింపచేసి ఉన్నాడని నమ్ముతున్నావా? బైబిల్ నమ్ముతావా? ఓకే అండి. సరే, యేసుక్రీస్తు నిజదేవుని అవతారుడని, నీ కొరకు ఆయన మృతి పొంది తిరిగి లేచినని నమ్ముతున్నావా? మీ పాపముల కొరకై పశ్చాత్తాపం పొంది యేసుక్రీస్తు మీ రక్షకుడని, ప్రభు అని నమ్మి అంగీకరిస్తున్నావా? ఇప్పటి నుండి దేవుని చిత్తానుసారంగా బ్రతుకుటకు ప్రయాసపడిదవా? క్రీస్తు సంఘము కొరకు మీరు చేయదగిన విధులన్నిటినీ యథార్థంగా నెరవేరుస్తావా? వివాహము, భూస్థాపన మొదలగు ఆచారములను క్రైస్తవ సంఘ నియమాల చొప్పున జరిపిస్తానని మాటిస్తావా? ప్రతిదినము నీవు నమ్మిన యేసుక్రీస్తును ప్రార్థించి ఆయన మాదిరిని అనుసరించేదవా? సరే, మంచిది. ఈ బాప్తిసం తీసుకోవడానికి బలవంతం చేస్తారు. మీ అమ్మా నాన్న కానీ ఈ స్మరణ బలవంతం చేస్తారా? ఎవరు బలవంతం చేయలేదు, ఇష్టపూర్వకం తీసుకున్నా. సరే, మంచిది జరిగి. అయితే మరి నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యం, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు సాక్ష్యం చెప్పావు, వాటన్నిటికీ జవాబులు చెప్పావు. దానికి వీళ్ళందరూ సాక్షులు. వీళ్ళందరూ, అలాగే వీళ్ళతో పాటు నేను, సంఘ పెద్దలు, అలాగే పంచభూతాలు, దేవుడు, వీటన్నిటికీ సాక్షి. కాబట్టి నువ్వు చెప్పిన జవాబుకి తగినట్లుగా వాటన్నిటికీ లోబడి నడుచుకోవాలి. సరే, మరి ఇట్లా పెట్టు చేతులు. ఈ 2 సరే, నువ్వు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారం చొప్పున తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ బాప్తిస్మం